అది ఏంటని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును, మేము గెలిచాము. సర్లే గాని ఆలస్యం చేయకుండా అదేంటో చెప్పు. మీరు కంగారు పడుతున్నారా? అయితే కాసేపు మీరు ఇక్కడే ఉండండి. వచ్చిన తర్వాత అదేంటన్నా చెప్తాను. పోనీ ఏంటన్నది ఉజ్జాయింపుగా చెప్పు. కుదరదు. ఒకవేళ నేను చెప్పేస్తే అది ఆశ్చర్యమైన విషయం ఎలా అవుతుంది? కాసేపు మనం ఇక్కడే ఉండి తన కోసం ఎదురు చూద్దామంటావా? ఎదురు చూడవా? తన కోసం మనం ఎందుకు ఇక్కడ ఎదురు చూడాలి? ఆ? ఇది చూడడానికి చాలా బాగుంది. హ! ఆ? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వెందుకు నన్ను వెంబడిస్తున్నావు? నేనేమి నిన్ను వెంబడించటం లేదు. నేను నీ అభిమానిని. నా పేరు మౌకి. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మోకి. నేను నీలాగే నడుచుకుంటాను, ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం. అయినా నువ్వేమంటున్నావు? చూసావా, నేను కూడా నీలాంటి నెక్లెసే వేసుకొనున్నాను. సరే, ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడ? కంగారు పడకు, నేను కాసేపు నీ దగ్గరుండి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నువ్వు త్వరగా లేవాలి. ఎంతసేపు అలా నిద్రపోతావు చెప్పు మౌకి. లే మౌకి. మౌకి, మౌకి, త్వరగా లేవండి. మౌకి ఎక్కడా కనిపించడం లేదు. ఏంటి, మళ్ళీ కనిపించడం లేదా? సరే, పద వెతుకుదాం. మౌకి, నేను కూడా నీలాగే నడవగలను, చూసావా? ఇప్పుడు నేనేం చేస్తానో ఒకసారి చూడు. చూడు 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 చూడు. నువ్వు వచ్చే మనిషిలాగే ప్రవర్తిస్తున్నావు తెలుసా? సరే గాని నువ్వు నన్ను ప్రతి విషయంలో ఎందుకు అనుకరిస్తున్నావు? ఎందుకంటే నువ్వు ఈ అడవిలోకి వెళ్ళా చాలా ధైర్యవంతుడివి, అంతేకాకుండా తెలివైన వాడివి. ఏంటి నేనా? అబ్బాయి, అటువంటిదేమీ లేదు. నా స్నేహితుడు నీ గురించి చాలా చెప్పాడు. నువ్వెన్నోసార్లు షేర్ఖాన్ ఎదుర్కొని ఓడించావట కదా? అవును, కానీ నేను కూడా నీ అంతటి వాడినే. ఏదో రోజున షేర్ఖాన్ ఎదిరించి ఓడిస్తాను. సరే గాని నువ్వు నాకు సహాయం చేస్తావా? నన్ను క్షమించు, నువ్వు మౌగ్లీని ఎక్కడైనా చూసావా? అబే, నేనేమీ చేయలేదు. అంటే నేను తనని చూడలేదు. ఇటువైపు అంటే ఇప్పుడు నేను ఇటువైపు వెళ్ళబోతున్నాను. మీకు కృతజ్ఞతలు. ఒకవేళ మీరు సమయానికి రాకపోయి ఉంటే వాడు గుడ్లు ఎత్తుకుపోయి ఉండేవాడు. సరే గాని నువ్వెక్కడైనా దారిలో మౌగ్లీని చూసావా? ఏంటి, మౌగ్లీ కూడా నా గుడ్లను ఎత్తుకుపోతాడా? అమ్మో! అబ్బే, తనేం తీసుకువెళ్ళడు. చూసావా మౌగ్లీ, నేనేం తీసుకొచ్చాను? నువ్వు వాటన్నిటిని మోయగలుగుతున్నావా? నేను మొయ్యలేకపోతున్నాను. మేము మౌగ్లీ కోసం ఎంతగానో వెతుకుతున్నాం. ఇంతకీ నువ్వు తన్నెక్కడైనా కలిసావా? ఆ తాబేళ్ళకి నీలాంటి స్నేహితుడు దొరకడం వాళ్ళ అదృష్టం. ఇక నుంచి వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు, ఈ మార్గంగానే వెళ్ళొచ్చు. ఇది వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది మోకి. నేనొక్కసారి దీన్ని ఉపయోగించి చూస్తాను. నువ్వు అనుమతించవా? వద్దు, నా మాట విను. ఒక్క నిమిషం ఆగు. ఇదంతా గట్టిగా లేదు. నువ్విప్పుడు కోతుల్లాగే ప్రవర్తిస్తున్నావు. నేను నీ స్నేహితుణ్ణి కదా. అయితే నువ్వు నా మాట విని మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపో. వాళ్ళు నీ కోసం వెతుకుతూ ఎంత కంగారు పడుతుంటారో తెలుసా? మౌకి, దీనికి అంతటికి కారణం నువ్వే. ఎంతసేపు అలా పడుకొని ఉండకపోతే కాస్త జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. మౌకి,
ఏది మళ్ళీ ఒకసారి చెయ్యి, ఇంకొకసారి చెయ్యి. ఇక చాలా ఆపేయ్, నాకు చాలా పనుంది. నువ్వు వెంటనే మీ అమ్మా నాన్నల దగ్గరికి తిరిగి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? సరే, అలాగే వెళ్ళిపోతానులే. నేను ఇక్కడ దాక్కునున్నాను, మీకు కనిపించట్లేదా? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? కనిపెట్టేశాను. ఇదంతా మీ వల్లే జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడికి రాకపోయి ఉంటే నన్ను కనిపెట్టేవాడు కాదు. అది సరే గాని నాకేదో వినపడుతుంది, నీకు వినపడుతుందా? బహుశా మౌగ్లీయే అలా శబ్దం చేస్తున్నాడేమో. అటువైపు పోదా. నేను ఆ పాటని ఎక్కడో విన్నట్టుగా ఉంది. ఖచ్చితంగా మౌగ్లీనే. నేను ఇప్పుడు ఆ తాబేళ్ళని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు ప్రయత్నించి చూస్తారు. నాకు ఈ ప్రదేశం వదిలి వెళ్ళాలనిపించటం లేదు. ఇంతకీ నా గురువు ఎక్కడా? మౌగ్లీ, ఎక్కడున్నావ్? నీ వెనకాలే వస్తా. మౌగ్లీ జాడ తెలుసుకుంటాను. మౌగ్లీ! పట్టుకున్నాను. మర్యాదగా నన్ను వదులు. మౌగ్లీ గాని వచ్చాడంటే నీ అంత తెలుస్తాడు. మౌగ్లీ! అది ఇలాగే అరు, ఇంకాస్త గట్టిగా అరు, అప్పుడే వస్తాడు. మౌగ్లీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను పని మీద వెళ్తున్నాను, తర్వాత కలుస్తాను. మీరు నది దగ్గరికి వచ్చేయండి. తను ఎక్కడున్నాడు? ఓ, మౌగ్లీ! షేర్ ఖాన్, మర్యాదగా తనని వదిలేయి. అయితే నువ్వు నా దగ్గరికి రా, వెంటనే వీణ్ణి నేను వదిలేస్తాను. చూడు, నేనెప్పుడు ఇచ్చిన మాటను తప్పను మౌగ్లీ. మౌగ్లీ! నువ్వు వెళ్ళిపో మౌకి. మౌగ్లీ, నువ్వు ఊరికే వాడిని వదలకు. వాడంతా చూడు. నాకు నవ్వొస్తోంది. ఆట బాగానే ఉంది, కానీ ఇప్పుడు మీరు నా నుంచి తప్పించుకోలేరు. మర్యాదగా వెళ్ళిపో షేర్ ఖాన్. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నీ అంత చూస్తావు. ఏమన్నావు? నాన్న, మీరు భలే పని చేశారు. అయ్యా, వాడి దిక్కు కుదిరింది. వదలను మౌగ్లీ, నిన్ను నేను ఖచ్చితంగా వదలను. మౌగ్లీ, ఇంతకీ ఏదో ఆశ్చర్యకరమైన విషయం అన్నావు, ఏంటది? ఇదిగో ఎక్కడుంది, మీరు వస్తే చూపిస్తాను. నువ్వు మా అబ్బాయిని కాపాడి మా దగ్గరకు చేర్చినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నావు మౌగ్లీ. అమ్మా, నాన్న, మీరు షేర్ ఖాన్ మీద చేసిన దాడి భలే ఉంది. ఇంకెప్పుడు మాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంతకీ నేను షేర్ ఖాన్ ఎలా ఎదుర్కొన్నానో చూసావా? జాగ్రత్త. మాకు నిజం తెలుసులే, నువ్వు ఇక్కడికి వచ్చి లేనిపోని గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నావు, అంతేనా?
నువ్వు జాగ్రత్తగా దీన్ని పట్టుకోగలగాలి మౌగ్లీ. జాగ్రత్తగా చూడు, ఒకసారి బగీరా దీన్ని పట్టుకుని చూపిస్తాడు. కానీ దాని మీద బగీరా పళ్ళ గుర్తులు పడతాయిగా. అది చూద్దాం. ఇందులో ఒక్క పంటి గుర్తు కూడా లేదు. ఇప్పుడు నా వంతు. నువ్వెలా పట్టుకుంటావో నేను చూస్తాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా మౌగ్లీ? సిద్ధంగానే ఉన్నాను. కోతులు వచ్చేసాయి. నన్ను వదులు. ఇంతకీ కా ఎక్కడ? ఏమో నాకేం తెలుసు. అబ్బే తన గురించి నాకేమీ తెలీదు. తను నీకు బాగా తెలుసు. కా కోసం మీరంతా ఎందుకు వెతుకుతున్నారో నాకు కాస్త చెప్తారా? మాకు సొంతమైన ఒక చిన్న కోతిని తను నిర్దాక్షిణ్యంగా తినేశాడు. తను ఎప్పుడూ అటువంటి పొరపాటి పని చేయడు, నమ్మండి. అతను నీ స్నేహితుడని మాకు తెలుసు. కానీ నిజంగా తను ఎక్కడున్నాడో నాకు తెలీదు. అవును, మౌగ్లీ చెప్పేది అక్షరాలా నిజం. అయితే సరే, ఒకవేళ మీరు తనని చూస్తే వెంటనే తెలియపరచండి. తనకు సహాయం చేయాలనుకోవద్దు, మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాం. వాడు మా చేతికి చిక్కిన తరువాత నిజంగానే కా ఒక పామును తినే దుర్మార్గుడు అని నువ్వు నమ్ముతున్నావా? ఆకలేస్తే కా దేన్నైనా తినేస్తాడు. మనం నిజం తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. వాళ్ళు కాని కనిపెట్టడానికి ముందే మనమే కనిపెట్టాలి. ఆకాశంలో ఎగురుకుంటూ తను ఎక్కడున్నాడో వెతికితే నయం. సరిగ్గా చెప్పావు. అది ఎవరన్నది నాకు బాగా తెలుసు. డౌజీ, నువ్వెక్కడైనా చూసావా? నేను చూసాను. డౌజీ, నిన్ను అడిగిందేంటి? నువ్వేం చూపిస్తున్నావు? కా గురించేగా. ముందుగా ఈ అందమైన పువ్వులను చూడండి. డౌజీ, ఆ కోతులు కనిపెట్టక ముందే కానీ మనం కనిపెడదాం అనుకున్నాంగా. కంగారు పడకండి, వెతికి పెట్టుకుందాం. ముందుగా ఈ అందమైన పువ్వులను ఆస్వాదించండి. డౌజీ, ఆ పువ్వులు చాలా అందంగా పరిమళాలు వెదజల్లుతున్నాయి కదా. నాకు తెలిసి ఆ పిల్ల కోతిని తినేసి ఉంటాడు. అదే ఆకారంలో ఉన్న ఎన్నో జంతువులు ఉన్నాయి బగీరా. అంత మాత్రాన తను పిల్ల కోతినే తిన్నానని నమ్మకం ఏంటి? నువ్వు సరిగా చెప్పావు మౌగ్లీ. మనం నిజం తెలుసుకోవాలంటే తననే అడిగితే మంచిది. కా 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 లేగో. త్వరగా లేకా. కా నిన్ను మేము ఒక విషయం అడగాలనుకుంటున్నాం. లే. తను కడుపు నిండా భోంచేసిన తర్వాత కుంభకర్ణుడిలా పడుకుంటాడు. ముఖ్యంగా కోతుల్ని తిన్న తర్వాత. బగీరా, ఒకవేళ మనం ఈ ప్రదేశం అంతా గాలిస్తే ఆ పిల్ల కోతి దొరుకుతుందేమో. తన పిల్ల కోతిని తినలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే సరే, తను లేచేంత వరకు డౌజీ నేను ఇక్కడే ఉంటాం. ఏమంటావు డౌజీ? నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను బలు. ఎక్కువ దూరం వెళ్ళొద్దు మౌగ్లీ. ఒకవేళ తనని మనం కాపాడడానికి ప్రయత్నిస్తున్నామని ఆ కోతులకు తెలిసిందనుకో, మనం సమస్యల్లో పడతాం. తెలిసిందా? త్వరగా వచ్చేస్తానులే బలు. రా బగీరా, వెళ్దాం. బలు, ఆ కోతుల దగ్గరికి వచ్చేసి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కిందకి వంగు బలు. ఇంతకు మించి నా వల్ల కాదు. నువ్వేం మాట్లాడకు. నిజానికి కాలాగా కడుపు నిండా తినే అవకాశం నాకు ఇంతవరకు రాలేదు. నువ్వు ఇంకేం మాట్లాడకు బలు. మన మాటలు వింటే ఆ కోతులు కనిపెట్టేస్తాయి. నాకిప్పుడు తినడానికి ఏమైనా కావాలి. అప్పుడే నేను పని చేయగలను. నువ్వు జాగ్రత్తగా దాక్కోపోతే మనం ఇక్కడ ఉన్నది వాళ్ళు కనిపెట్టేస్తారు. ఆ శబ్దాన్ని వింటుంటే ఆ పిల్ల కోతి గొంతులా ఉంది కదా. అదిగో తను అక్కడున్నాడు. ఓ, తను అక్కడ చిక్కుకుపోయాడు. అంటే కాయి పిల్ల కోతిని తినలేదన్నమాట. ఉండు, కంగారు పడి అక్కడికి వెళ్ళకు.
మంచి ఆలోచన ఉంటే చెప్పు. నాకు ఆలోచన వచ్చింది. అలా చేస్తే కాపాడగలమా? అంతా నేను చూసుకుంటానులే. చాలా బాగుంది. కాసేపు నువ్వు శబ్దాలు చేయకుండా నిశ్శబ్దంగా ఉంటావా? బలు, కాసేపు ఎలాగైనా శబ్దాలు చేయకుండా తను నిశ్శబ్దంగా ఉండేలా చెయ్యి, లేకపోతే మనం దొరికిపోతాం. బలు! నువ్వు పావుకి సహాయం చేస్తున్నావా? అంటే అది లేదు, నేను సహాయం చేయడం లేదు. అసలు విషయం ఏంటంటే ఇంతకీ తను చిన్న కోతిని తిన్నాడా లేదా అన్నది మనకు తెలియదు కదా. నాకు తెలిసి తను తినున్నాడు. హ? నాకు తెలిసి ఖచ్చితంగా పిల్ల కోతిని తిన్నది తనే. త్వరగా లేక! మౌగ్లీ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ పిల్ల కోతి కంటే ఆ గేదెను తినడం చాలా రుచికరంగా ఉంటుంది. ఆగు షేర్ ఖాన్, నీకన్నా ముందు గేదెని చూసింది నేను, కాబట్టి అది నాకే సొంతం. నువ్వు నాకు అడ్డు రాకో. నీకంటే ముందుగా ఆ గేదె దగ్గరకు వెళ్ళి దాన్ని నేనే తింటాను. రౌజీ, నాకు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. ఆగండి, మీరు వెతుకుతున్న పిల్ల కోతి ఇదే అనుకుంటాను. తను వచ్చేసాడు, మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఇంతసేపు అసలేం జరిగింది? నేను మంచి గాఢ నిద్రలో ఉన్నాను. నా కడుపు బాగా ఉబ్బిపోయింది. సరే, నువ్వు ఆ పిల్ల కోతిని తినలేదనే అనుకుందాం. ఇంతకీ నువ్వు తిన్నదేమిటి? పావులేంటి ఇంత దారుణంగా ప్రవర్తిస్తాయి? నువ్వు ఆ పిల్ల కోతిని తినలేదని నాకు తెలుసు. మీరెవ్వరూ నా మాట నమ్మలేదు. అవును గాని కా, నువ్వెందుకు ఆ దొంగని తిన్నావు? నేను తనని తిందాం అనుకున్నప్పుడు ఆ పిల్ల కోతి ఈ దొంగ మీద కూర్చొనుంది. నాకు చిక్కకుండా తప్పించుకుంది. నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నాకిప్పుడు తినటానికి ఏదైనా కావాలి. నేను వెళ్ళొస్తాను. చూడు మోగ్లీ, ఎప్పుడూ ఆకలి మీదున్న పాముని నమ్మకూడదు. ఎవరికైనా కొబ్బరి బొండం కావాలా?